ఏంటి ఫుల్ జాకెట్స్ స్వెటర్స్. యా మనము కొలరాడో వచ్చాం కదా, డురాంగోలో ఇక్కడ ట్రైన్ రైడ్ ఉంది మౌంటైన్కి. చాలా చలి ఉంది, సో ఫుల్ ప్యాక్ అయ్యామన్నమాట. సో ఇక్కడ క్విక్గా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మళ్ళీ ట్రైన్ రైడ్కి వెళ్ళిపోదాం. చూసారా మౌంటైన్ పైన స్నో. యా ఇక్కడే మెక్డీ. సో లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి ట్రైన్ తీసుకుందాం మనం. ఇదే మనం వెళ్ళే ట్రైన్ ఇప్పుడు. ఇది ముందే రిజర్వేషన్ చేసుకొని ఉండాలి. సో ఇక్కడ బోర్డింగ్ పాసెస్ టికెట్ వస్తుంది, ఇక్కడ నుంచి మనము బోర్డ్ చేసేయచ్చు. ఇంకా పోలార్ ఎక్స్ప్రెస్ మొత్తం సీనిక్ డ్రైవ్ తీసుకెళ్తుంది. ఇప్పుడు మాకు 4 hours డ్రైవ్ ఉంటుంది. మనది కోచ్ 22. సో 22 ఎక్కడుంది? అక్కడ ముందుకు వెళ్ళాలి. ఇంకా ఇది 24, 22. ఓకే. ఏం తీసుకుంటున్నావు? గ్లౌజెస్. ఓ చలిగా. కదా. ఓకే. వెల్కమ్ టు పోలార్ ఎక్స్ప్రెస్ డురాంగో. చాలా మంచి ట్రైన్ రైడ్ ఇది. చాలా రివ్యూ ఉంది. బ్యూటిఫుల్ గా స్నోలో రైడ్ ఉంటుంది అనమాట. ట్రైన్ ఎంతసేపు డ్యూరేషన్? 4 hours. 4 hours. మనకి ఏమైనా ఫుడ్ దొరుకుతుందా లోపల? మళ్ళీ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. నాకు ఆల్రెడీ ఆకలి అవుతుంది. మళ్ళీ ఉంది లోపల ఫుడ్ అంతా దొరుకుతుంది. హాట్ చాక్లెట్, కాఫీ. రెస్టారెంట్ ఉందా లోపల? రెస్టారెంట్ ఉంటుంది. The journey begins. ట్రైన్ స్టార్ట్ అయింది. Entering into the scenic view. ఎలా ఉంది వ్యూ? ఇప్పుడే స్టార్ట్ అయిందా? మౌంటైన్స్, వాటర్. టికెట్స్ చెక్ చేస్తున్నారు. మన టికెట్ ఉందా? మొత్తం గ్రీన్ ఉంది కదా. వాటర్ స్నోకి కరిగిపోయి వస్తున్న వాటర్ గ్రీన్ కలర్ లో ఉంది. Look at this. ఈ ల్యాండ్స్కేప్ చూడండి, అసలు ఎంత క్రేజీ ఉంది. సిల్వర్ లేక్ అంటారు దీన్ని. ఇది సిల్వర్ టౌన్ నుంచి డురాంగో వరకు ఈ లేక్ రన్ అవుతుంది. సెంటర్లో మొత్తం ఇలా సీనిక్ వ్యూ ఉంటుంది. ఇక్కడ ట్రైన్లోని కాఫీ అన్నీ అమ్ముతారు. సో మనం ఇక్కడ మంచి హాట్ కాఫీ తీసుకొని. ఏంటి అలా నడుస్తున్నావు? నడుస్తూనే పడదు, అది ఇలా ఇలా ఊపుతుంది కదా, అలా నడుస్తుంటే పడదు అనమాట. ఎప్పుడైనా అట్లా స్టెప్స్ వేయాలి. దగ్గర స్టెప్ వేసాం అనుకో. ఓకే. బాగుందా హాట్ చాక్లెట్? వ్యూ చూసారా అసలు ఎంత బాగుంది. ఇక్కడ మధ్యలో ఒక దగ్గర స్టాప్ చేశారు. నెక్స్ట్ కిందకి దిగి మనము లొకేషన్ చూడొచ్చు. ఇక్కడ ఒక స్పాట్ లో కింద దించారు. ఎట్లుంది వ్యూ? చాలా బాగుంది యాక్చువల్లీ. వ్యూ కెమెరాలో ఉంది కానీ మనకు వ్యూ కళ్ళకి ఐస్ తోటి అయితే చాలా బాగుంది వ్యూ.
జాగ్రత్తగా నడవాలి, చాలా తిన్న ఐస్, స్లిప్ అవుతుంది, జారిపోతుంది దీనిపైన కూడా. ఇక్కడ క్యాస్కేడ్ క్యానియన్ అనే దగ్గర స్టాప్ చేశారు అండ్ కింద వాటర్ దగ్గర అందరూ వెళ్ళి ఫొటోస్ తీసుకుంటున్నారు అండ్ వాటర్లో ఇది చేస్తున్నారు. ఇంజిన్ దగ్గర వెళ్దామా? పద. ఇక్కడ ముందుకెళ్ళి వాక్ చేస్తే అక్కడ పిక్నిక్ స్పాట్ ఒకటి ఉంటుంది, అక్కడ కూర్చొని తినొచ్చు అండ్ చలి చాలా ఎక్కువ కదా, క్యాంప్ ఫైర్ లాగా ఉంది అక్కడ. పొగలు ఎంత వస్తుంది, ఫుల్ వాటర్ వచ్చేస్తుంది ఏంటో ఇక్కడ ఇంజిన్లో. ఐ థింక్ ఇంజిన్ కూల్ చేస్తున్నారు అనుకుంటా చాలాసేపు. ఆల్మోస్ట్ మేము ఇప్పుడు 3 hours డ్రైవ్ వచ్చాము, సో ఒక బ్రేక్ లాగా. పోలార్ ఎక్స్ప్రెస్ ఎలా ఉంది? బాగుంది కదా. అక్కడ యాక్చువల్లీ క్యాంప్ ఫైర్ ఉంది, కొంచెం వేడి చేసుకోవచ్చు, చల్లగా ఉంది చాలా. స్లిప్పరీ ఉంది, జాగ్రత్త, స్లిప్ అవుతుంది. ఇక్కడ మొత్తం పైన్ ట్రీ ఫ్లవర్స్, ఇవి ఇండియాలో దీన్ని డెకోర్కి వాడతారు. ఇది క్రిస్మస్ ట్రీలో వచ్చే ఫ్లవర్. వెళ్ళొచ్చా ఇంకా కిందకి? ఆగు, నేను వస్తా. ఇక్కడ యాక్చువల్లీ క్యాంప్ ఫైర్ వేయడానికి స్నోలో సెట్ చేశారు. ఇక్కడ ఎవరో క్యాంపింగ్ చేసినట్టున్నారు కదా. అబ్బా, చలికి ఫేస్ అంతా రెడ్ అయిపోతుంది కదా. మొత్తం అది ఫ్రీజ్ అయింది. పైన్ ఫ్లవర్, క్రిస్మస్ ట్రీ ఫ్లవర్. ఇండియాలో ఇది ఎప్పుడైనా చూసావా? నేను చూసా. దీన్ని పెయింట్ వేసి డెకరేషన్ ఇంట్లో పెడతారు. అవును. హలో మేడం, ఎక్కడికి వెళ్తున్నావు? వాటర్ దగ్గరికి వెళ్దాం. ఓ, క్లోజ్గా వెళ్ళొచ్చా వాటర్ దగ్గరికి? ఎందుకు పెడుతున్నావు స్టోను? టైం పాసా? ఇక్కడ చూసావా స్నో ఎల్లుంది, రాయిలాగా. ఓ, స్నో మొత్తం ఇది. స్టార్ట్ అయిపోతుంది ట్రైన్, రిటర్న్ వెళ్ళిపోవాలి ఇంకా. యా, ఇక్కడ మొత్తం చూసారా ఐస్, మొత్తం ఫ్లేక్స్, వాటర్ ఇంకా ఐస్ అయిపోతుంది, అంత ఫ్రీజింగ్ టెంపరేచర్ ఉంది ఇక్కడ. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళడం అనేది చాలా కష్టం, స్లిప్పరీగా ఉంది. ఆగు. ఓకే, అందరు ఇంకా రిటర్న్ ఎక్కేస్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ 2 hours బ్యాక్ ఉంటుంది డ్రైవ్. మళ్ళీ వస్తావా? స్నో ఎక్కువ ఉంటే బాగుంటుంది. సో వీడు ఇక్కడ ట్రైన్లో ఫొటోస్ తీస్తున్నాడు, ఫొటోస్ తీసి మనకి ఇస్తున్నాడు. మాది ఫోటో తీశారు, $37 ఛార్జ్ చేశారు దీనికి. అండ్ మాకు డిజిటల్ ప్రింట్ కూడా ఇస్తారు. దీంట్లో స్కానర్ ఉంటుంది, ఆ స్కాన్ చేస్తే డిజిటల్ ఫోటో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అతను అందరికీ ఇక్కడ ట్రైన్లో ఫొటోస్ తీస్తున్నాడు, మావి కూడా తీశాడు. ఇది యాక్చువల్లీ ప్రింట్ తీసుకున్నాము, దీనికి డిజిటల్ కాపీ కూడా ఉంటుంది. లోపల ఏమని చూడు, ఓపెన్ చేయాలి. ఓకే,
సో మొత్తం ట్రైన్ది బాగుంది. స్నో టైంలో ఇట్లా ఉంటుంది. ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము స్నో టైంలో, కానీ స్నో లేదు. ఎంతకు తీసుకున్నాడు? $37 ఛార్జ్ చేశారు దీనికి. అది మా ట్రైన్ రైడ్. చాలా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ. చాలా ఆకలేస్తుంది ఇప్పుడు. ఇక్కడే ఒక ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది మాకు, హిమాలయ అని. ఒకసారి ఫుడ్ ట్రై చేద్దాం ఎట్లా ఉందో అక్కడ. వెళ్ళి ఫుడ్ ట్రై చేస్తాం. హిమాలయ అని హిందీలో అయితే రాసి ఉంది, చూడాలి ఫుడ్ ఎట్లుంటుందో. ఇక్కడ ఓపెన్ అంట. ఓ చాలా పెద్దగా ఉంది రెస్టారెంట్. మొత్తం హిమాలయన్ రెస్టారెంట్, నేపాలీ స్టైల్లో, టిబెట్ నేపాలీ స్టైల్. చికెన్ మోమోస్ అయితే ఆర్డర్ చేసాము, వచ్చింది. టేస్ట్ చూడు ఎలా ఉంది. సోయా సాస్ వేసుకో, బాగుంటుంది. బాగుందా? ఓకే. ఫుడ్ వచ్చేసింది. అప్పుడే స్టార్ట్ కూడా చేసేసావా? ఎలా ఉంది మటన్ కర్రీ అండ్ నాన్? స్వీట్ ఉంది కదా కొంచెం, అంటే ఇది నార్త్ ఇండియన్ స్టైల్. ఫుడ్ తినేసాము. ఇక్కడ నుంచి సిల్వర్ టౌన్ వెళ్తున్నాం. సిల్వర్ టౌన్ అంతా ఒకసారి చూసుకొని అక్కడ నుంచి రెసార్ట్కి వెళ్ళిపోతాం. మనము డురాంగో సౌత్ కొలరాడోలో ఉన్నాము. ఇప్పుడు అప్ నార్త్ అంటే టెలురైట్ సైడ్ వెళ్తున్నాము, సిల్వర్టన్ వయా. ఇక్కడ అయితే ఫుల్ స్నోస్ స్టార్ట్ అయిపోయింది. ఎలివేషన్ ఎక్కువ అవుతూ అవుతూ స్నోస్ ఎక్కువ స్టార్ట్ అయింది. ఇదంటే నిజంగా స్విట్జర్లాండ్ కదా. ఇక్కడ రైట్ తీసుకో. ఇక్కడ ఫుల్ స్నో స్కీ చేస్తున్నారు. స్నోలో ఆడుతున్నారు అందరూ. ఈ లొకేషన్ అయితే సీరియస్లీ స్విట్జర్లాండ్ స్నోలో. ఫుల్ రౌండ్ స్నో ఎట్లుంది? సూపర్ ఉంది. అసలు ఏమన్నా ఉందా లొకేషన్? ఇంకా రా, పైకి రా. స్నో అసలు 2 inches స్నో ఉంది. పెడితే కాలు ఫుల్ లోపలికి వెళ్ళిపోతుంది. బాగుండే కదా. చలికి నాకు హెడేక్ అవుతుంది యాక్చువల్లీ. స్కీ చేయడానికి చూడు, స్కీ బోర్డ్స్ తీసుకెళ్తున్నారు. కింద ఒక టౌన్ కనిపిస్తుంది కదా, అదే సిల్వర్ టౌన్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం. మొత్తం స్నోతో కవర్ అయిపోయింది. నాకంటే ఇదేదో ఇట్లా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్లో చూసినట్టే ఉంది వ్యూ. కెమెరాలో అంత అనిపించట్లే, కానీ డైరెక్ట్గా చూడడానికి అయితే అసలు చాలా బాగుంది. కళ్ళు తిరుగుతున్నాయి నాకైతే. అవును. డ్యూరాంగో నుంచి సిల్వర్టన్ టెలురైడ్ రైడ్ క్రేజీ అసలు. సూపర్ ఉంటది. అది స్నో టైమ్ లో వస్తే ఇంకా బాగుంటది యాక్చువల్లీ. అవును. ఇక్కడ నుంచే మేము ఒక రిసార్ట్ బుక్ చేసాము. సో వెళ్తుంది. సో $1 million హైవే కూడా డ్రైవ్ చేసుకుంటూ వెళ్దాం. సిల్వర్టన్ రీచ్ అయిపోయాం. ఓల్డెస్ట్ గ్యాస్ స్టేషన్స్. అసలు మేము గ్యాస్ కొట్టియకుండా బయలుదేరిపోయాం. ఎక్కడ దొరుకుతుందో అని చూస్తే ఈ సిల్వర్ టౌన్లో ఇది ఒక చిన్న గ్యాస్ స్టేషన్ ఉంది. గ్యాస్ అయిపోయినట్టుంది, చెక్ చేయి. ఇది చాలా చిన్న ఓల్డెస్ట్ టౌన్. అసలు నాకైతే ఎన్నో ఇయర్స్ బ్యాక్
ఉన్న కన్స్ట్రక్షన్స్ ఉంది. చిన్న టౌన్, హార్డ్లీ ఇక్కడ 2-3 గ్యాస్ స్టోర్స్ ఉన్నాయేమో అంతే. ఇక్కడ ఒక చిన్న గ్రాసరీ స్టోర్ వీళ్ళకి ఏదైనా కావాలంటే కన్వీనియంట్ స్టోర్ లాగా ఉంది. అండ్ చుట్టూరా 360 డిగ్రీ మౌంటైన్ ఉంది దీనికి. మొత్తం స్నో. ఇక్కడ $1 మిలియన్ హైవే వెళ్ళే మధ్యలో ఒక సీనిక్ స్పాట్ కనిపించింది. ఆగాము. చూడండి అసలు ఇప్పుడే సన్సెట్ అవుతుంది. మౌంటైన్ ఫుల్ స్నో అండ్ వ్యూ అయితే చాలా బాగుంది. రావా, దిగవా? వెళ్దాం పదా, నాకు ఇక్కడి నుంచి కనిపిస్తుంది డైరెక్ట్ గా. ఓకే, వెళ్ళిపోదామా? ఇంకెళ్దాం, చీకటి అయిపోతుంది. ఓకే, కొంచెం పక్కకి వెళ్తే కింద స్వాహ. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి $1 మిలియన్ హైవే స్టార్ట్ అవుతుంది. ఆ కర్వ్ చూసారా, మొత్తం కర్వే ఉంటుంది. యాక్చువల్లీ దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా ఎక్స్పెన్సివ్ పడిందంట, అందుకని దీన్ని $1 మిలియన్ హైవే అంటారు. యూపిన్ కట్ కొంచెం ఫాస్ట్ గా వెళ్ళొచ్చు కదా. ఇంకేం లేదు, కొంచెం స్టీరింగ్ అటు జరిగిందంటే దేతడి పోచమ్మ గుడే, డైరెక్ట్ ఫ్రీ టికెట్. అక్కడ మొత్తం రోడ్ కనిపిస్తుందా నువ్వు ఏ రోడ్ లో వెళ్ళాలని? ఏం కనిపించలే నాకు. మొత్తం కర్వీగా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ చాలా మినరల్ రిసోర్సెస్ కూడా, చాలా సిల్వర్ అండ్ గోల్డ్ ఎక్కువ అంట, అందుకని దీన్ని $1 మిలియన్ హైవే అని కూడా అంటారు యాక్చువల్లీ. ఈ రోడ్ కన్స్ట్రక్షన్ చేయడానికి మిలియన్స్ డాలర్స్ అయినాయంట అప్పట్లో. అది యాక్చువల్లీ వాళ్ళు మౌంటైన్స్ మధ్యలో కదా, సో వాళ్ళకి కాస్ట్ కూడా ఎక్కువ పడి ఉంటుంది అనుకుంటా ఈ రోడ్ చేయడానికి. ఇక్కడ మౌంటైన్ చూసారా, కలర్స్ వేరే ఉంది, మినరల్స్ ఎక్కువ ఇక్కడ ఈ ప్లేస్ లో. సో దానికి ఆ మౌంటైన్ కలర్స్ కూడా మొత్తం ఐరన్ ఆక్సైడ్ అన్ని ఎక్కువ, ఆరెంజిష్ వైట్ కలర్ ఉంది. ఇక్కడ మైనింగ్ చేస్తే మిలియనీర్స్ అయిపోవచ్చేమో కదా. వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు అప్పుడు. ఇంకా ఆడుకుంటున్నారు పిల్లలు. అవును, స్నోలో. టనల్ అయితే క్రేజీగా కట్టారు కదా. అదే స్నో పడకుండా పాస్ అవ్వడానికి పెట్టినట్టున్నారు. అవును, నాకు నిజంగా భయం అవుతుంది రోడ్ గట్రా డ్రైవ్ చేయాలంటే. యా, స్టోన్ ని, న్యాచురల్ స్టోన్ ని కార్వ్ చేసి చేశారు టనల్. మనం యూరే సిటీ రీచ్ అయిపోయాము. ఇది కూడా సిల్వర్టన్ లానే చిన్న టౌన్. ఇక్కడ ఇది నిజంగా ఇండియాలో షిమ్లా లాగా, మనాలి లాగా ఉంది ఫీలింగ్. జెబ్బీమేట్ సాంగ్ కూడా గుర్తుకొస్తుంది నాకు. ఓహో, అవును. ఇక్కడ నుంచి ఇంకో 5-10 మినిట్స్ అవేలో రిసార్ట్ ఉంటుంది, అక్కడ ఉంటున్నాం మనం. డౌన్ టౌన్ ఇది, యూరే డౌన్ టౌన్. ఎవరైనా పెడెస్ట్రియన్స్ అట్లా నడిచారంటే మనము కార్ ఆపాల్సిందే ఎక్కడైనా. అవును, రూల్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, చాలా స్ట్రిక్ట్. వాళ్ళని మాత్రమే మనం తగిలిచ్చామా అంతే, మిలియన్స్ కట్టడమే.